హైదరాబాద్లో హైడ్రా కబ్జాదారులకు నిద్ర లేకుండా చేస్తోంది. తాజాగా నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ప్రభుత్వ ప్రజా అవసరాలకు ఉద్దేశించిన 11 ఎకరాల భూమిని కాపాడారు అధికారులు. ఈ 11 ఎకరాల విలువ 1600 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేశారు. కబ్జా చేసిన భూమిలో 2 ఎకరాలు పార్కు కోసం, 5 ఎకరాలు శ్మశానానికి, 4 ఎకరాలు డంప్ యార్డుకు చెందినవిగా తెలిపారు. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం కొండాపూర్ విలేజ్లోని పార్కు కోసం 2 ఎకరాలు కేటాయించారని, 1998లో లేఅవుట్ వేశారని అధికారులు తెలిపారు. ఈ స్థలం తమదంటూ కొంతమంది ఆక్రమణలకు పాల్పడ్డారు. కబ్జాదారులను అడ్డుకునే ప్రయత్నం చేసిన కాలనీ వాసులను బెదిరించారు. హైడ్రా ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల మేరకు రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 2 ఎకరాలు పార్క్ స్థలంగా నిర్ధారించారు. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఆదేశాలతో పార్కులో తాత్కాలికంగా వేసిన షెడ్డులను తొలగించారు. 2 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ వేశారు. పార్క్ స్థలం అంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేశారు. ఇక ప్రగతి నగర్లో 9 ఎకరాలను హైడ్రా కాపాడింది. అంబీర్ చెరువుకు ఆనుకున్నటువంటి 5 ఎకరాల శ్మశాన వాటికతో పాటు ఆ పక్కనే ఉన్న 4 ఎకరాల డంపింగ్ యార్డ్ ఆక్రమణలకు గురవుతున్నాయనేటువంటి ఫిర్యాదుతో విచారణ చేపట్టింది రెవెన్యూ. జీహెచ్ఎంసీ అధికారులు క్షేత్రస్థాయిలో స్థలాన్ని పరిశీలించి శ్మశానం, డంపింగ్ యార్డ్ కోసమే ఈ భూమి కేటాయించారని నిర్ధారించారు. భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి ప్రభుత్వ స్థలమని బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ఈ భూములను కాపాడిన హైడ్రా అధికారులకు స్థానికులు ధన్యవాదాలు తెలిపారు.